హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్. ఇవాల్టి స్పెషల్ టేస్టీ అండ్ యమ్మీ న్యూటెల్లా చేస్తున్నాము. పిల్లలు ఎంతో ఇష్టపడుతూ కోరి మరి కొనుక్కొని ఎంజాయ్ చేసేటువంటి రెసిపీ ఇప్పుడు మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోగలుగుతాం. టేస్ట్, టెక్స్చర్, ఫ్లేవర్ యాజ్ ఇట్ ఈస్ అష్యూర్గా వస్తుంది. రెసిపీ ప్రాసెస్ చాలా సింపుల్. మా స్టైల్లో ట్రై చేశారంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. దీని టేస్ట్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అండ్ యమ్మీ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి. ద బెస్ట్ రెసిపీని సింపుల్ వేలో చేసేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత పై పొట్టు మొత్తం రిమూవ్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్మూత్గా మిక్సీ పట్టుకొని ఈ మధ్యలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ టెక్స్చర్లోకి వచ్చాక దీంట్లోనే 1/8 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 కప్పు షుగర్ పౌడర్, 1/2 కప్పు కోకో పౌడర్ వేసి స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ టైప్లో మిక్సీ పట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మరోసారి బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ యమ్మీ న్యూటెల్లా తయారైపోయింది. ఇంకా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సర్వ్ చేసాం. న్యూటెల్లా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో వేసి స్టోర్ చేసుకున్నామంటే కనీసం 2-3 నెలల పాటు ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి న్యూటెల్లాని బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే చేసుకొని 2-3 మంత్స్ పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చేసుకున్న న్యూటెల్లాని మనకు కావాలనుకున్నప్పుడల్లా బ్రెడ్స్ పైన, ప్యాన్ కేక్స్ పైన, డోనట్స్ పైన, బన్స్ పైన అప్లై చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పిల్లలైతే ఓన్లీ ప్లెయిన్ న్యూటెల్లానే ఆనందంగా తినేస్తారు. అంత బాగుంటుంది. అచ్చం మనం బయట షాప్స్లో కొనుక్కునే న్యూటెల్లా టేస్ట్, టెక్స్చర్ అయితే అష్యూర్గా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. నచ్చిందా మన రెసిపీ? చూసిన వారందరూ తప్పక ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ టేస్టీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి నలిపి నలిపి నలుపుతూ తొడిగేవి. ఏమిటవి? గాజులు. వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.